ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన బ్రతికుండగా ఎన్నోసార్లు చెప్పాడు, నన్ను చంపేస్తారంటున్నారు అని. ఎవరు లక్ష్య పెట్టలేదు. నేను చెప్పాను చంపేస్తానని, వార్నింగ్లు ఇస్తున్నారు అని. బాబు, ఈ ఎమ్మెల్యే భయంకరమైన వాడు, క్రూరుడు. ఈ ఎమ్మెల్యే చంపేస్తాడు క్రైస్తవ సమాజమా? దళిత నాయకులారా, నన్ను కూడా చంపేయడానికి పోలీసు వారిని వాడుకున్నాడు. కార్లో నన్ను ఒంటరి వాడిని చేసి సీట్లో వేసి ఊపిరాడకుండా చేసేసారు. చంపేస్తారు. నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు. కాపాడండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, క్రైస్తవ సమాజమా, చచ్చిపోయాక రోడ్లు ఎక్కుతారా? బ్రతికుండగా కాపాడుకోరా? నా నియోజకవర్గంలో మందిరాలు కూల్చేస్తే పోరాటం చేస్తున్నాను. నా ఇంటి కోసం కాదు, నా ఆస్తి కోసం కాదు. గంజాయి రవాణా చేస్తున్నానని చెప్పి ఫాల్స్ కేసు పెట్టి నిన్ను బుక్ చేస్తాను, నన్ను సస్పెండ్ చేయమని చెప్పి కేకలేస్తావా అని బెదిరించారు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా, నేను మీ సహోదరుడు విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ డానియల్ పాల్. పాస్టర్ ఇమ్మానుయేల్ గారిపై జరిగిన ఈ యొక్క దాడిపైన ప్రతి ఒక్క క్రైస్తవుడు ఖచ్చితంగా స్పందించండి. మీ స్పందన ప్రభుత్వానికి తెలియజేయండి. ఎందుకంటే పాస్టర్ ఇమ్మానుయేల్ గారు మరి ఈ సమాజానికి ఏమాత్రము మరి కీడు చేయకోకుండా సమాజ క్షేమం కోసం ప్రయాసపడుతున్నటువంటి దైవజనుని పైన ఎంతో దారుణమైన దాడి జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ విషయమై ప్రతి ఒక్క క్రైస్తవుడు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం గలం విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నోరు విప్పి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజ క్షేమం కోసం, దేశ క్షేమం కోసం క్రైస్తవులు ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు. ఎంతో అభివృద్ధిని క్రైస్తవులు ఈ దేశంలో చేస్తూ వచ్చారు.
వాటన్నింటినీ విడిచిపెట్టి కేవలం మత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని క్రైస్తవులపైన ఈ దినాల్లో బహుభయంకరంగా దాడులు జరుగుతున్న ఈ తరుణంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు వారి యొక్క స్పందనను ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా ప్రభువు పేరిట ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్క క్రైస్తవునికి విన్నపాన్ని తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుడు విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ డానియల్ పాల్.